హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐషు వ్లాగ్స్ 96. సో నేను ఈరోజు అయితే మీ ముందు చికెన్ దమ్ బిర్యానీ రెసిపీతో అయితే రెడీగా ఉన్నానండి. చూసేద్దామా? ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే నాన్ వెజ్ లేకుండా ఎలా చెప్పండి, పక్కా వండుకోవాల్సిందే. సో మేమైతే చికెన్ బిర్యానీ చేసుకుందామని రెడీ అయిపోయాము. దానికోసం నేను 1 kg చికెన్ తీసుకున్నాను. దాన్ని నీట్గా వాష్ చేసేసి అందులో 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 స్పూన్ పసుపు అండ్ ఇక్కడ నేను వచ్చేసి 3 స్పూన్స్ కారం యాడ్ చేశానండి. ఇది 1 kg కాబట్టి. అండ్ ఇంకా 3 స్పూన్స్ సాల్ట్ కూడా ఇక్కడ యూస్ చేసుకున్నాను. ఇది మీ టేస్ట్ బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. ఇంకా సాల్ట్ యాడ్ చేసేసాక నేనైతే జీలకర్ర పొడి 1 స్పూన్ అండ్ ధనియాల పొడి 1 స్పూన్ అండ్ పెప్పర్ కూడా 1 స్పూన్ యాడ్ చేశానండి. ఇక్కడ నేను గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకున్నాను. నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాను కాబట్టి కారం 3 స్పూన్స్ యాడ్ చేశాను. మనకి ఘాట్ అంతా వస్తుంది కాబట్టి ముందుగా నేను కొత్తిమీర పుదీనా కడిగి చాప్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ పచ్చిమిర్చి కూడా చాలామందిని పేస్ట్లా కూడా వాడుకుంటారు, అది మీ ఆప్షనల్. కానీ ఇలా వేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను చిన్న కప్ తీసుకున్నాను. నేను దీంతో 4 కప్స్ కర్డ్ అయితే యూజ్ చేశాను. దీనికన్నా మీరు కొంచెం పెద్ద యూజ్ చేస్తే 3 ఈజ్ ఇనఫ్. ఇది అయిపోయాక నేను ముందుగా లెమన్స్ అయితే 4 తీసుకున్నాను. టోటల్ చికెన్లోకి 2 అండ్ రైస్లోకి 2 అని స్క్వీజ్ చేసేసాను, ఎత్తులు పడకుండా అందులోకి. సో ఇదంతా స్క్వీజ్ చేసేసాక మనం ఈ మసాలాస్ అయితే ఏమేమైతే మనం ఇప్పుడు యాడ్ చేసామో ప్రతి ముక్కకి పట్టేలాగా కలిపేసుకుందామండి. ఎందుకంటే మసాలా ముక్కకు పడుతున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది అయిపోయాక దీన్ని 1 అవర్ మనం ఫ్రీజర్లో అయితే పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం 3 ఆనియన్స్ అయితే తీసి చాప్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇది నేను ఆయిల్లో అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. మనం మధ్య మధ్యలో కూడా దీన్ని కలుపుతూ ఉండాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం రైస్ అయితే నానబెట్టేసుకుందామండి. నేను 1 kg చికెన్కి 1 kg ఆఫ్ రైస్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ బాస్మతి రైస్ వాష్ చేసేసి వాటర్ పోసేసి పక్కనైతే నానబెట్టేసానండి. ఆలోపు మనకు ఆనియన్స్ వేగుతాయి అండ్ ఫ్రిడ్జ్లో చికెన్ కూడా మనకి మినట్ అయిపోతుందని. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. మనం ఈ బ్రౌన్ చేసుకుంటేనే మనకి ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్. సో నేను హాఫ్ ఆఫ్ ది పోర్షన్ డివైడ్ చేసేసాను. హాఫ్ మనము రైస్ పైకి వేయడానికి అండ్ హాఫ్ వచ్చేసి నేను కర్రీలోకి యాడ్ చేసేసాను. ఇంకా 1 అవర్ అయిపోయాక చికెన్ తీసేసి నేను పెద్ద బగోనాలో వేసాను. అందులో మనం ఇందాక ఆనియన్స్ వేడి చేసుకున్న ఆయిల్ని కొంచెం యాడ్ చేసేసి అంతా మిక్స్ చేసేసాను. నేను చికెన్ అండ్ రైస్ వచ్చి ఒకటేసారి స్టవ్ పైన పెట్టేస్తాను. నేను వాటర్ అయితే దీనికి 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో ఈ స్పైస్ అయితే యాడ్ చేశానండి. సాజీరా, చెక్క, లవంగం, ఇలాచి, మన బిర్యానీ స్పైస్ అన్నీ యాడ్ చేసుకొని అండ్ నేను వచ్చేసి ఇందులో 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేసి కొంచెం నెయ్యి అండ్ నూనె కూడా యాడ్ చేసుకోవచ్చండి. అన్నం మనకు పలుకు వస్తుంది. అది మనం మసిలిపోయాక అన్నం అనేది రైస్ అనేది మనం యాడ్ చేయాలి. మనకి ఈ రైస్తో పాటు పక్కన చికెన్ కూడా కుక్ అవుతూ ఉంటుంది, అది కూడా చూస్తూ ఉండాలి. సో నేను ఇంకా చికెన్ అయితే తీసేసి ఒకసారి కలుపుదామని చూసాను. మనకి చికెన్ నుంచి అయితే వాటర్ అన్నీ ఊరుతున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ చికెన్ అనేది హాఫ్ కుక్ అయిపోతుంది. నేను ఈ ప్రాసెస్ అయితే హై టు మీడియంలో పెట్టి కుక్ చేస్తున్నాను చికెన్ అయితే. బికాస్ కొన్నిసార్లు మనకి వాటర్ ఎక్కువ ఊరుతాయి, కొన్నిసార్లు ఊరో కాబట్టి చికెన్ నుంచి. ఇన్ ద సేమ్ వే నేను ఇక్కడ పక్కన రైస్ పెట్టుకున్నాను కదా, అది 70 to 80% కుక్ అయ్యేలా చూసుకున్నాను. ఇంకా నేను చికెన్ అండ్ రైస్ 2 ఆఫ్ చేసేసి వాటర్ అనేది మొత్తం వంపేసాక చికెన్ పైన రైస్ నేను నీట్గా లేయర్స్ లాగా అన్నాన్ని అయితే వేస్తున్నాను. మీరు కూడా అలాగే వేసుకోండి. అండ్ ఇది అయిపోయాక నేను పైన వచ్చేసి ఆనియన్ మొత్తం స్ప్రింకిల్ చేసాను చుట్టూరా. ఆనియన్ అయిపోయినాక కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను. అండ్ నేనైతే ఇక్కడ ఘీ యూస్ చేశాను. ఘీ 2 to 3 స్పూన్స్ యూస్ చేశాను. అది అయిపోయాక నేను ఫుడ్ కలర్ అనేది బయట ప్రిఫర్ చేయను కాబట్టి న్యాచురల్గా నేను కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టేసి అదే వేసుకున్నాను. అండ్ రిమైనింగ్ 2 లెమన్స్ కూడా నేను స్క్వీజ్ చేశాను. 2 కర్రీస్కి 2 రైస్కి అన్నట్టుగా. కలర్ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది అయిపోయాక చాలామంది దీని పైకి కవర్ చేయడానికి చపాతీ ముద్ద పెట్టుకుంటారు, లేదా అల్యూమినియం ఫాయిల్ కూడా పెట్టుకోవచ్చు. నాకు అల్యూమినియం ఫాయిల్ కంఫర్టబుల్ కాబట్టి నేను అది యూజ్ చేస్తున్నాను. సో ఇంకా అల్యూమినియం ఫాయిల్తో నీట్గా కవర్ చేశాక పెంక పైన నేను బిర్యానీ గిన్నెని పెడతాను దమ్ చేయడానికి. ఇది వచ్చేసి నేను హై ఫ్లేమ్లో 10 minutes పెడతాను. 15 minutes అయితే నేను లో ఫ్లేమ్లో పెడతాను. మనకు పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ అయితే రెడీ అవుతుందండి. అండ్ మనం టైం అయిపోయాక
ఒక 5 మినిట్స్ తర్వాత అల్యూమినియం ఫాయిల్ తీసిస్తే మనకి పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బిగినర్స్కైనా చాలా ఈజీగా ఇంట్లోనే బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మీకు చూస్తున్న విధంగా బిర్యానీని అయితే కలపండి. మనకప్పుడు రైస్ అనేది బ్రేక్ అవ్వదు. టేస్టీ దమ్ బిర్యానీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసారు కదా. Hope you guys liked my video. Thank you for watching. Take care and bye bye.